హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమ్మాలు కూడా, ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికైతే నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మొన్న అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి జీడీ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ కూడా. మళ్ళీ మీ డౌట్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. నేను కూడా అందరికీ మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది వీడియో అంతా ఇచ్చుకెళ్ళడం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అయితే మెసేజ్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను కనుక కామెంట్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే కింద అయితే మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే మెన్షన్ చేశాను. సో అక్కడికి వచ్చి మీరు ఒక డిఎం చేస్తే కనుక నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చాలామంది ఏంటంటే కామెంట్స్లో కొంచెం పర్సనల్ కోసం చదువుతున్నారు. బ్రో అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అందరూ ఉంటారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పర్సనల్గా డిఎం చేయండి, నేను తప్పకుండా చెప్తాను. అందులో ఏం ప్రాబ్లం ఉండదు. ఇది కొంచెం చూడండి, ఏం ప్రాబ్లం కాదు, కాకపోతే అందరూ చూస్తారు కదా, కొంచెం బాగోదన్నమాట అంతే. మొన్న ఎవరో ఒక తమ్ముడు మాత్రం 10 గంటలకు ఎగ్జామ్ అయితే 9:50కి అడుగుతున్నాడు. 9:50గా 9:40కి మెసేజ్ చేశాడు, అనియా ఎగ్జామ్ ఉంది అనియా, ఏం ప్రిపేర్ అవ్వలేదు, సో ఏమన్నా అడ్వైజ్ ఇవ్వనియా, ఎగ్జామ్కి వెళ్ళాలా వద్దని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట. ఏంటి తమ్ముడు? సో సర్లే, అదేం కాదులే. కానీ ఈరోజు అయితే నేను డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తాను. ఈ సోదంతా నాకు కూడా నచ్చదు. ఎక్కువ మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ చేసుకోను. ఎగ్జామ్ పర్పస్ అయితే ఈరోజు నేను చెప్దామని వచ్చాను. మ్యాక్సిమం టాపిక్స్ వచ్చేసి నేను అనలైజ్ చేశాను. చాలా పేపర్స్ మన 27 ఏప్రిల్ నుంచి ఇవాళ వరకు పేపర్లని అనలైజ్ చేశాను. మ్యాక్సిమం వచ్చేసి టాపిక్స్ కూడా రాసి మళ్ళీ మర్చిపోతానని చెప్పి. ఎక్కువ టాపిక్స్ వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీ నుంచి వస్తున్నాయి. రివర్స్ సిస్టమ్ బాగా చూసుకోండి. రివర్స్ సిస్టమ్ అయితే బాగా వస్తున్నాయి క్వశ్చన్స్. నేను ప్రతి పేపర్లో చూసాను, ఆల్మోస్ట్ ఎవ్రీ పేపర్లో కూడా ఒక రివర్స్ సిస్టమ్ క్వశ్చన్ అయితే పక్కాగా ఉంది. నెక్స్ట్ డ్యాన్సెస్ కూడా మస్ట్ అండ్ షుడ్గా చాలా క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. ప్రతి షిఫ్ట్లో కూడా ఏదో ఒక డ్యాన్స్ గురించి పక్క అడగడం జరిగిందనమాట. డ్యాన్స్ చదవడం ఇంపార్టెంట్ కాదు, దానికి రిలేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా ఈ ప్రొఫెషన్లో. ఇతనికి ఆ పర్సన్ నేమ్ ఇచ్చి ఇతని డ్యాన్స్కి సంబంధించిన వాడు, అలాంటివి అవి కూడా ఎక్కువ కీ పాయింట్స్ చదవండి. అవి మెయిన్. జీకే చూశాను, చాలా టఫ్గా అయితే వస్తుంది, చూసుకుని మరి కొంచెం నేను చెప్పిన టాపిక్స్లో లైట్గా అలా టచ్ చేయండి. ఎందుకంటే మీరు కొత్తగా చదివినా సరే అయితే మీరు మళ్ళీ మర్చిపోతారన్నమాట. సో కొత్తగా మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయకండి, ఉన్న దాంట్లో రివిజన్ చేయండి. నెక్స్ట్ బుక్స్ చూడండి, ఆథర్ బుక్స్ వస్తున్నాయి. అంటే ఏ బుక్ ఎవరు రాశారు అలాంటివి వస్తాయి కదా, అవి అంత లైట్గా లేదులేండి. ఏదో 1-2 క్వశ్చన్ పేపర్లో కనిపించాయి అంతే, పెద్ద దాంట్లో అయితే లేదు. సో అదంతా అవాయిడ్ చేసి నెక్స్ట్ అవార్డ్స్ కూడా చూసుకుని మంచిగా. నెక్స్ట్ 5 years ప్లాన్, ఇది ఇంపార్టెంట్ గురు. 5 years ప్లాన్ మాత్రం. మళ్ళీ దాంట్లో మనకు రెవల్యూషన్స్ ఉంటాయి కదా, బ్లూ రెవల్యూషను అంటే ఇవి చేపలకు సంబంధించింది. నెక్స్ట్ వైట్ రెవల్యూషను, ఇది మిల్క్కి సంబంధించింది. అలాంటివి అవి తప్పకుండా చూసుకోండి. ఆ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ బాగా రిపీట్ అవుతున్నాయి. స్పోర్ట్స్ అది మళ్ళీ కొంతమంది పర్సన్స్కి అవార్డు వచ్చాయి కదా, ఈ పర్సనల్ అవార్డు అది. ఆ స్పోర్ట్స్లో రీసెంట్గా మన ఎవరో వచ్చారులేండి, రీసెంట్గా గుర్తులేదు. సరే మీరే చూసుకోండి, అంత జనరల్ నాలెడ్జ్ తక్కువ, కొంచెం జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, వదిలేశాను కదా. సో నెక్స్ట్ సోలార్ సిస్టమ్ చూసుకోండి. సోలార్ సిస్టమ్ అంటే చాలా మెయిన్ క్వశ్చన్, చాలా రిపీట్ అవుతున్నాయి. మరి రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే బాగా రిపీట్ అవుతున్నాయి. సోలార్ సిస్టమ్ కూడా బాగా చూసుకోండి. నెక్స్ట్ పార్లమెంట్లో ఏంటంటే మనకి ఈ ఏజ్కి వచ్చేసి, ఇప్పుడు సపోజ్ మన ప్రెసిడెంట్ అవడానికి మినిమం ఎంత ఏజ్ కావాలి. నెక్స్ట్ పార్లమెంట్లో సభ్యులు ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ మీద కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు అన్నమాట. మెయిన్ ఇది బాగా చూసుకోండి. మన గవర్నర్ రాజీనామా పత్రం ఎవరికి ఇస్తారో, ఆ పైన సీఎం కాదు ప్రెసిడెంట్ అలా అన్నమాట. ఇలా మన అపాయింట్మెంట్లు అట్లా ఎవరికి ఇస్తారో ఇవన్నీ చూసుకోండి బాగా. ఇవి కూడా మెయిన్ అడుగుతారు, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్స్ చాలా ఎక్కువ అడుగుతుంది అన్నమాట. అరవలి ఆర్ మన హయ్యెస్ట్ పీకేటి, ఎవరెస్ట్ మన సెకండ్ హైయెస్ట్ K2, ఇండియాలో ఫస్ట్ అయితే K2. ఇవన్నీ చూసుకోండి, మెయిన్ మౌంటైన్స్ కూడా బాగా చూసుకోండి. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్లు అయితే ఇవైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వీలైతే అలా ఇస్రో గురించి కూడా ఒకసారి అలా చూసేయండి. మ్యాక్సిమం కింద అయితే టాపిక్స్ కవర్ చేసేస్తారు. ఎగ్జామ్ పర్పస్ వచ్చేసి చెప్పేది ఏంటంటే ఎవరు కూడా కంగారు పడకండి. ఫస్ట్ కంగారు పడితే కనుక మీరు 1 year ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఎంత సఫర్ అవ్వాలంటే చాలా సఫర్ అవ్వాలి. నా ఫస్ట్ ఎగ్జామ్ నేను ఎంతలా చదివినంటే నాకే తెలుసు, కానీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు నేను. ఫస్ట్ కంగారు అనమాట, భయం. ఎక్కడ ఈ ఎగ్జామ్ పోతే నాకు వేరే ఛాన్స్ లేదు అన్న థాట్ అయితే మనసులో పెట్టుకోకండి. ఫస్ట్ ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా రాస్తారు మీరు, ఏం భయపడద్దు. హ్యాపీగా రండి ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి. అంతేకాని 1 year కష్టం అంతా
ఒక గంటలో పోగొడితే దాని వాల్యూ లేదనమాట. మెయిన్ వచ్చేసి మీరు ఈ టాపిక్ జోలికి మాత్రం వెళ్ళకండి. మ్యాథ్స్ మీరు ఎంత పెద్ద పోటుకు అయినా సరే మ్యాథ్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. నా మాట విని రీజనింగ్ వచ్చేసి ఎక్కువ 15 నిమిషాలు టైం కేటాయించండి. నెక్స్ట్ స్కిప్ చేసేయండి మ్యాథ్స్, ఫస్ట్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్కి వెళ్ళండి. ఇంగ్లీష్కి వెళ్ళి ముందు జీకే చూసుకొని, జీకే మ్యాక్సిమం 5 మినిట్స్ అంతే. ఏముంది, క్వశ్చన్ చదువుతారు, వస్తే పెడతారు, లేకపోతే వదిలేస్తారు అంతే. మీరు టైం వేస్ట్ చేసుకుని టైం చాలా వాల్యుబుల్ ఇక్కడ, చాలా అంటే చాలా వాల్యుబుల్. వన్స్ ఒకసారి సిస్టమ్ క్లోజ్ అయిపోయింది అనుకో, మనం ఎన్ని కష్టాలు పడ్డా సరే, ఇంకా ఎంత బాధపడ్డా యూజ్ లేదు. ఇంకా టైం ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి మ్యాక్సిమం. ఎక్కడ ఉన్నాను, జీకే దగ్గర ఉన్నాను కదా. జీకే మీరు క్వశ్చన్ చదువుతారు, పెడతారు, వస్తే పెడతారు, లేకపోతే వదిలేస్తారు. స్కిప్ చేసిన వెంటనే మీరు డౌట్ కోసం మెయిన్ ఏంటంటే, మీకు క్వశ్చన్ తెలిసింది, ఆన్సర్లు 4 ఉన్నాయి, కాకపోతే మీకు ఆప్షన్లో ఒక 2 ఆప్షన్లు తెలుసు, 2 ఆప్షన్లు తెలియదు. 2 ఆప్షన్లు ఏదో ఒకటి తెలుసు కన్ఫామ్గా ఒక అలాంటి క్వశ్చన్ కానీ మీకు తెలిసింది అనుకో, మ్యాక్సిమం పెట్టేయండి, వదలకండి. ఎందుకంటే 4 ఒకటి రైట్ అవ్వడం కష్టం, కానీ 2 ఒకటి రైట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఈ జీకే అయిపోయిందా, జీకే అయిపోయినా ఇంగ్లీష్కి వెళ్ళిపోండి. ఇంగ్లీష్ మెయిన్ సినోనిమ్స్, యాంటోనిమ్స్ చూసుకోండి. అవి చూసుకుంటే సరిపోదు, సగం అన్నీ అందులో కవర్ అయిపోతాయి ఇంగ్లీష్ మొత్తం. వెంటనే అప్పుడు మ్యాథ్స్కి రండి. మ్యాథ్స్కి మాత్రం ఒక అరగంట టైం కేటాయించుకోండి. మ్యాథ్స్ ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి, ఫస్ట్ మొత్తం క్వశ్చన్స్ చదివేయండి. ఎందుకంటే మీకు నిజంగా చెప్తున్నాను, 20 క్వశ్చన్లో మీకు 8 క్వశ్చన్లు పక్కా వచ్చిన క్వశ్చన్లు అయితే సింపుల్గా ఉంటాయి. లెవెల్ 1 ఈజీ, లెవెల్ 2 కొంచెం హార్డ్, లెవెల్ 3 బాగా హార్డ్. అది మీరు చేయలేరు అన్నమాట. ఎందుకంటే 20లో ఒక 4-5 క్వశ్చన్లు పక్కాగా మీరు చేయలేని క్వశ్చన్లు వస్తాయి. కానీ 8 క్వశ్చన్లు పక్కాగా మీరు చేసే క్వశ్చన్లు సింపుల్గా వస్తాయి. మన సింప్లికేషన్లు ఉన్నాయి కదా, సింపుల్గా ప్లస్లో మైనస్లో ఇవి యాడ్ చేయండి, అవి వస్తాయి అనమాట. ఫస్ట్ క్వశ్చన్లు అయితే మీరు మొత్తం చూసేయండి. మీకు సింపుల్గా అనిపించిన క్వశ్చన్ వితిన్ ఎంత 1 మినిట్ కూడా కాదు, 30 సెకండ్స్ 40 సెకండ్స్లో క్వశ్చన్ చేయగలుగుతున్నారు. ఆ క్వశ్చన్ అయితే మీరు వెంటనే చేసేయండి, వితిన్ సెకండ్ కూడా ఆలోచించుకుంటా. ఫస్ట్ 8 క్వశ్చన్లు అయితే ఫినిష్ చేసేయండి. ఎక్కువ కాదు బ్రో, ఎంత రీజనింగ్ ఎంత 40 మార్కులు, 40 మార్కులు అట్లీస్ట్ ఒక 18 లీస్ట్ 15 బిట్లు పెట్టలేరా, 15 బిట్లు అంటే అక్కడ 30 మార్కులు అక్కడే వచ్చేసి మీకు. నెక్స్ట్ ఏముంది, ఇంగ్లీష్ లీస్ట్ 5 బిట్స్, 7 బిట్స్ ఎంత, 5 బిట్స్ అనుకోండి 10 మార్క్స్. జీకే 5 బిట్స్ అనుకోండి 10 మార్క్స్. ఎంత, 5 బిట్స్ 10, 10 20, ఇది 20. ఇక్కడ ఎంత మనకి రీజనింగ్లో ఒక 50 వచ్చాయి అనుకోండి, అక్కడే 70 అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేముంది, మ్యాథ్స్లో ఒక 5 చేయలేరా, అదొక 10 వేసుకోండి, 80 మార్క్స్ ఇక్కడే వస్తాయి కదా. మీకు అడిషనల్ మార్క్స్ ఒక 10 యాడ్ అవ్వ, అట్లీస్ట్ 5 యాడ్ అవ్వ, 85. మీరు నార్మల్గా ఎగ్జామ్ రాస్తే మీకు 85 మార్క్స్ సింపుల్గా వస్తాయి. మన దానికి మీరు టెన్షన్తో చేయలేరన్నమాట. మెయిన్ ఏంటంటే నీట్గా వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళండి. ముందు రోజు అందరూ చేసినట్టు పడుకోకుండా బాబాయ్ రేపు ఎగ్జామ్ ఏమవుతుంది అని భయంతో మాత్రం అస్సలు ఉండకండి. అయిపోతుంది ఎగ్జామ్ బ్రహ్మాండంగా అయిపోతుంది. చెప్పినా సింపుల్గా ఏముంది, రీజనింగ్లో 15 పెట్టుకుంటారు, జీకేలో ఒక 5 పెట్టుకుంటారు, ఇంగ్లీష్లో ఒక 5 పెట్టుకుంటారు, మ్యాథ్స్లో ఒక 5 సరిపోయి కదా. అక్కడే వస్తే మీకు 80. కాదు ఇంకొంచెం చదివి కూడా ఇంకో పెట్టుకుంటాడు, జీకేలో ఒక 10 పెడతారు, ఒక 7-8 రైట్ అయినా సరే కుప్పలో మీకు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఒక పెడితే ఒక 8, 9, 10 గంట రైట్ అయినా కూడా మీ స్కోర్ 100 దాటేద్దా. ఇంకా తిరిగి చూడొద్దు. 100 దాటిందా ఇంక నువ్వు కళ్ళు మూసుకొని గ్రౌండ్కి వెళ్ళొచ్చు అనమాట. తిరిగిలే జాబింగ్ చేస్తుంటే 100 దాటితే ఇంక నువ్వు మెయిన్ ఫిజికల్లో పోతే ఇంకా దాని దరిద్రం ఇంకేం చెప్పలేం. ఎందుకంటే మనం ఫిజికల్లో పోవడం ఏంటి, ఎవరో ఆ టాపిక్ వదిలేనండి, అది తర్వాత మాట్లాడదాం ఫిజికల్ గురించి అది. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, బాగా రాస్తారనుకుంటున్నాను. నాకు తెలిసిన అనలైజ్ చేసిన టాపిక్స్ అయితే మీకు చెప్పాను, తప్పకుండా అయితే చూడండి. ఎవరైతే పొరపాటును కూడా కంగారు పడకండి, ఫస్ట్ ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. 1 ఇయర్ కష్టాన్ని గుర్తుపెట్టుకోండి, సరేనా? ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే కింద నాకు ఎప్పటిలాగా మొన్నట్లాగా కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ గైస్.